నా కోసమే నీ అన్వేషణ, నా కోసమే నీ నిరీక్షణ అంటూ కన్యాకుమారి సాక్షిగా సముద్ర గర్భం నుంచి ప్రభాత సూర్యుడు ఉదయిస్తున్న ఈ క్షణాల కోసం మనందరం ఎదురు చూస్తున్నాం. మెల్లిమెల్లిగా సూర్యుడు ఉదయిస్తున్నాడు. యూ క్యాన్ సీ దట్. 3, 2, 1. చందమామ కూడా ఇక్కడే ఉన్నాడు ఆకాశంలో. సో సూర్యుడు కూడా వస్తున్నాడు. సూర్యచంద్రుల కలయిక ఇది. సో ఇదంతా రుధిర వర్ణంలో మారిపోతుంది. మెల్లిగా సూర్యుడు ఉదయించబోతున్నాడు. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఓవర్ హియర్. లెట్స్ సీ ద మెల్లిగా మెల్లిగా వచ్చి వేలుకో అంటూ ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం వస్తుంది ఎట్ కన్యాకుమారి. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఒకవైపు చేపలు పట్టుకొని ఇన్ని బోట్స్ వచ్చాయి. ఇంకా చాలా దూరం వరకు కూడా బోట్స్ అన్నీ వెళ్ళాయి చేపలు పట్టుకురావడానికి. సో మెల్లిమెల్లిగా ఈ ప్రభాత సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు ఇక్కడి నుంచి. యూ కెన్ ఫైండ్ హియర్. సో మేఘాల మధ్యలో నుంచి, సముద్ర గర్భంలో నుంచి మెల్లిమెల్లిగా వస్తున్నాడు సూర్యుడు. ఎస్, మెల్లమెల్లగా వస్తుండు. తొంగి చూడండి రైతుల నుంచి మెల్లిమెల్లిగా హీస్ కమింగ్ అవుట్. సూర్యకిరణాలు అయితే అసలు సూపర్గా వస్తున్నాయి. ఇందులో క్యాప్చర్ ఎంతవరకు చేశాను నాకు అర్థం కావట్లేదు, కానీ టూ బ్యూటిఫుల్, టూ గుడ్. అసలు రేస్ చాలా బాగా వస్తున్నాయి. శ్రీ సూర్యనారాయణ మేలుకో. కమప్ మెల్లిమెల్లిగా పైకి వస్తున్నాడు. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. అబ్బా సూర్యుడు వచ్చిండు. ఎంతమంది నిరీక్షిస్తున్నారో ఇక్కడ. రాయ్యా రా. హైదరాబాద్ నుంచి ఈ సూర్యోదయాన్ని చూడడానికి వచ్చాం. మా డైరెక్ట్గా లైట్ని చూడలేకపోతున్నాం. సూర్యుడు ఉదయిస్తుండు. ఆ లైట్లు చూడండి. పైన చంద్రుడు కూడా అట్లానే ఉన్నాడు. జాగ్రత్తగా సగ సూర్యుడు చందమామ ఇద్దరు ఉన్నారు. ఆ గ్లేర్కి అసలు కళ్ళు తెరవబుద్ధి కూడా అవుతలే. అంత వెలుగులతో వస్తుండు ఆయన. మొత్తం వచ్చేసిండు. అరే అసలు చూడలేకపోతున్నాం బేబీ డైరెక్ట్గా. హే శ్రీ చందమామ డిసపియర్ అయిపోతుండు. మెల్లమెల్లగా డిసపియర్ అయిపోతుండు చందమామ. సూర్యుడు ಈಗ ನೋಡಿ, ಈಗ ನೋಡ್ತಾ ಇರಿ, ಹಂಗೆ ನೋಡ್ತಾ ಇರಿ. ಕಣ್ಣಿಗೆ ಹೆಂಗ ಅನ್ಸುತ್ತೆ ನೋಡಿ, ಕಟ್ಟೆ ಥರ ಹಾಗೆ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿ, ಹಂಗೆ ನೋಡ್ತಾ ಇರಿ. ವಿವೇಕಾನಂದ ರಾಕ್ మెడిటేషన్ హాల్. వాటర్కి చూడండి అసలు ఎంత ఉందో. ఇదంతా చూడండి. అక్కడ ఒక రాక్ పైన జనాలు అందరు ఉన్నారు. అక్కడ ఇక్కడనే ఆర్యా 2 సినిమా షూటింగ్ అయింది. ఆర్యా 1. ఇది మన కన్యాకుమారి సూర్యోదయం.